గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈ వీడియో ద్వారా ఎర్రమట్టి దిబ్బలు ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మధ్యనే న్యూస్ పేపర్లలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర ఎర్రమట్టి దిబ్బలు నాశనానికి గురవుతుందని, దాన్ని సంరక్షించుకోవాలని పేపర్లు ప్రచురించాయి. ఎర్రమట్టి దిబ్బలు ఎవరు సంరక్షిస్తారు, అది ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎర్రమట్టి దిబ్బలు సుమారుగా 18,500 సంవత్సరాల నుంచి 20,000 సంవత్సరాల కిందట ఏర్పడింది. తూర్పు కనుమలలో కోండలైట్ శిలలు విస్తరించి ఉన్నాయి. ఈ శిలల్లో గార్నెట్, క్వార్ట్జ్, సిల్లిమనైట్, ఫెల్డ్స్పార్, ఇనుప ఖనిజాలు విస్తారంగా ఉంటాయి. కొండల్లోని మట్టి, సముద్రపు ఇసుక, కోండలైట్ శిలల్లోని ఖనిజాలన్నీ కలిసి గట్టిదనాన్ని సంతరించుకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఖనిజాల సమ్మేళనాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఈ కొండలు ఎర్రగా మారిపోయాయి. పూర్వం వీటిని ఎర్ర ఇసుక కొండలుగా పిలిచేవారు. విశాఖపట్నం నుంచి భీమిని వెళ్ళే మార్గంలోని మట్టి దిబ్బలు 10 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. జాతీయ భూవిజ్ఞాన సర్వే సంస్థ GSI ఈ దిబ్బల రక్షణ నిర్వహణ కోసం 2014లో జాతీయ వారసత్వ ప్రదేశం జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. అందరికీ అందుబాటులో ఉండటంతో పాటు ఎక్కువ అధ్యయనాలు, పరిశోధనలు చేసిన ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్గా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని టెర్రీ శాండ్స్తో పోలిస్తే ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు అధ్యయనాలు, పరిశోధనలు జరగడంతో దీనికి ఈ గుర్తింపు వచ్చింది. మొత్తం 1,195 ఎకరాల్లో 262 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అరుదైన ఎర్రమట్టి దిబ్బలు దక్షిణాసియాలో కేవలం 3 చోట్ల మాత్రమే ఉన్నాయి. విశాఖలోని భీమిలి వద్ద ఏర్పడిన వీటిని ఎర్రమట్టి దిబ్బలుగా పిలుస్తారు. తమిళనాడులో తూతుకుడి జిల్లాలో ఏర్పడిన దిబ్బలను టెర్రీ శాండ్స్ పేరుతో పిలుస్తారు. శ్రీలంకలోని విల్పట్ నేషనల్ పార్క్ సమీపంలో పాయింట్ కుట్టిమలై పేరుతో ఇవి విస్తరించి ఉన్నాయి. శ్రీలంక, తమిళనాడులో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు జన ఆవాసాలకు దూరంగా ఉంటాయి కాబట్టి వాటి వద్దకు వెళ్లేందుకు ఎవరు ఆసక్తి చూపరు. విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు జనావాసాలకు ఆనుకొని ఉండటం వల్ల ఇవి గుర్తింపు పొందాయి. తొలుత ఇసుక కొండలుగా ఏర్పడి తర్వాత ఎర్రమట్టి దిబ్బలుగా ఇవి రూపాంతరం చెందాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క వారసత్వ ప్రదేశాలు 29 ఉన్నాయి. 29లో మన విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏపీలో తిరుమల కొండలు, బైరటిస్ గనులు, రాజస్థాన్లో రామ్గఢ్ క్రేటర్, తెలంగాణలో పాండవుల గుట్ట, మహారాష్ట్రలో లోనార్ సరస్సు, చెన్నైలో తోమ పర్వతం లాంటి 29 సైట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది. అసలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ విధంగా స్థాపించబడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను కనుగొనడానికి 1851లో స్థాపించబడిన ఒక శాస్త్రీయ సంస్థ. దీని కార్యాలయం కోల్కతాలో ఉంది. ఇది గనుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. జాతీయ భౌగోళిక శాస్త్ర సమాచారాన్ని సృష్టించడం మరియు నవీకరించడం మరియు ఖనిజ వనరులను అంచనా వేయడం GSI యొక్క ప్రధాన విధులు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.